అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి తోడికోడలు. ఈ రోజు మన వీడియోలో పన్నీర్ కర్రీ చేస్తూ మాట్లాడుకుందాం. ముందైతే పన్నీర్ కర్రీ కోసం మనం గ్రేవీ తయారు చేసుకుందాం. నేనైతే అన్ని కట్ చేయిస్తాను. స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేయండి. సరే, ఆయిల్ కొంచెమే వేసుకుందాం. అవి ఓన్లీ వేయించుకోవడానికి, మళ్ళీ మన కర్రీలో కూడా వేసుకుంటాము. ఆయిల్ హీట్ అయిపోయినట్టుంది. ఇందులోకి ఎర్రగడ్డలు, 2 పచ్చిమిర్చిలు కూడా తుంచేసుకుందాం. బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచీ, లవంగం ఒక 3 చొప్పున వేసేసుకోండి. ఎర్రగడ్డలు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నాం. ఇప్పుడు చూసారా, ఆనియన్ కొంచెం కట్ చేసిన దాని నుంచి విడిపోతున్నప్పుడు ఎల్లుల్లిపాయలు, అల్లం ముక్క అవి కూడా వేసేస్తాం. టమాటాలు కట్ చేసి పెడతాను, అవి వేయించేస్తాను. ఇది మరీ ఓవర్ కుక్ ఏం అవ్వదు. మళ్ళీ పన్నీర్ కర్రీలు కూడా కుక్ అవుతుంది కదా గ్రేవీ మొత్తం. ఇప్పుడు టమాటాలు కూడా వేసేస్తున్నా. వేసి ఇంకా వేయలేదా? మళ్ళీ వేయగలేదు అవి కూడా ఇంకా వేయాలి. చెక్క లవంగాలు వేసినావా? వేసేసాను. కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసాను. కొంచెం కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇదంతా ఒక 50% కుక్ అయితే చాలు. మళ్ళీ మిక్సీ పట్టుకొని మన గ్రేవీ కూడా కుక్ చేస్తాం కదా. ఇవైతే ఇంకేగిపోయినాయి. స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. చల్లగా అయిపోయినాక మిక్సీ పడుతున్నాం. ఇప్పుడైతే ఇందాక మనం మసాలా అన్ని పక్కన పెట్టుకున్నాం కదా, అదే ఆ బాండీలోనే కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలను అయితే కొంచెం మనం ఫ్రై చేసేసుకున్నాం. పన్నీర్ మరీ ఫ్రై కావద్దు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, లేకపోతే పీసెస్ గట్టిగా అయిపోతుంది. కొంచెం పసుపు కారం కొంచెమే. పన్నీర్ పీసెస్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకున్నాం. లైట్గా కొంచెం వేసుకోండి. ఇలా కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి కలిపి ఇప్పుడైతే కొంచెం మెల్లగా కలిపెట్టుకోండి, లేదంటే పన్నీర్ పీస్ విడిపోతాయి. ఇంకా చాలా దేవి గ్యాస్ అయితే ఆపేద్దాము. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా మసాలా కోసం ప్రిపేర్ చేసుకున్నవన్నీ వాటిని మిక్సీ జార్లో తీసుకుంటున్నాం. దీన్ని ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా పట్టుకుందాం. ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు వేసేసుకొని వేయించుకుందాం కొద్దిసేపు. ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయే వరకు ఏం చేసుకుందాం. కొద్దిసేపు అయినాక వేగిపోతే మళ్ళీ మనం దాంట్లో పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి అన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని వదిలేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసినట్టయితే మా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే మన మసాలా ఉడకడం ఎంతవరకు వచ్చిందో చూద్దాం.
మసాలా అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మసాలా అన్నీ వేసుకుందాం. ఇప్పుడైతే సరిపడా కారం వేసుకోండి. మీరు ఎంత తినగలుగుతారో అంతే వేసుకోండి. అయితే కొంచెం ధనియాల పొడి వేసేసుకుందాం. కొంచెం గరం మసాలా వేసేసుకుందాం. ఒకసారి కలిపేదేమేమి. ధనియాల పొడి ఏంటి అలా ఉంది మాత్రం అనుకోవద్దండి. ధనియాల పొడి ఇంట్లో వేయించుకొని పట్టుకున్నది. ఇప్పుడు పెరుగు కూడా వేసేసుకుందాం. అయితే గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న పెరుగుని వేసేసుకుందాం. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకుందాం. పెరుగు వేసిన వెంటనే చిమ్మడం కూడా స్టార్ట్ చేస్తుంది. ఇంకోసేపు మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం. కర్రీ అయితే బాగా ఉడికిపోయింది అక్క. ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇంకా పన్నీర్ పీసులు వేసేద్దాం దాంట్లో. పన్నీర్ పీసులు వేసేద్దాం, అయిపోతుంది. పన్నీర్ యాడ్ చేసిన తర్వాత పన్నీర్ పీసులను అయితే ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు. ఒక 3 నిమిషాలు ఉడకబెట్టుకొని దింపేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేస్తారు కదక్క. బటర్ కూడా యాడ్ చేయొచ్చు. నెయ్యి బటర్ యాడ్ చేస్తారు. కాకపోతే మన పిల్లలు బటర్ అంత ఇష్టపడరు కదా, మనం కొంచెం అయితే నెయ్యి వేసుకుందాము. ఇప్పుడైతే ఒక్కసారి కలిపెట్టేసుకుందాం మొత్తం. చాలు. మనం ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదా దేవి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపెట్టుకి మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే కొంచెం మెల్లగా కలుపుకొని పన్నీర్ పీసెస్లు విడిపోతాయి. సరిపోయింది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే అయిపోతుంది. పన్నీర్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అంతా ఒక బౌల్లో అయితే తీసేసుకుందాం. దీన్ని చపాతీలకి అయినా బగారీ రైస్లోకి తింటే బాగుంటుంది. చూసారుగా ఈరోజు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.